ఐఫోన్ 17 వచ్చేసింది. ఎక్కడ చూసినా ఇదే వింటున్నారు కదా. సో ఇప్పుడు ఐఫోన్ 17 కొనుక్కుంటే ఫైనాన్షియలీ బెటరా లేదా ఐఫోన్ 16 కొనుక్కుంటే ఫైనాన్షియలీ బెటరా అన్నది షేర్ చేస్తా. ముందు మన వీడియోని లైక్ చేస్తూ మన మనీ పర్స్ పేజ్ని అయితే ఫాలో అయిపోండి. ఏ ఫోన్ కొనుక్కుంటే బెటరా అన్నది మాట్లాడుకునే ముందు ఒక ఇంపార్టెంట్ డేటా అయితే మీరు తెలుసుకోవాలి. ప్రెజెంట్ మన ఇండియన్ హౌస్ హోల్డ్ డెట్ ఆల్మోస్ట్ 17 ఇయర్స్ అయిన టచ్ చేసింది. దట్టు ఈ అప్పుల్లో కూడా అన్సెక్యూర్డ్ లోన్స్ ఉంటాయి కదా, వాటి యొక్క పర్సంటేజే పెరిగిపోతుంది. ఇవి కూడా తీసుకుంటున్న వాళ్ళు ఎవరికి ఉన్నారు తెలుసా? మెయిన్లీ యూత్ అందరూ కూడా ఈ అన్సెక్యూర్డ్ లోన్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? మనకి అవసరం లేని వస్తువులు కూడా మనకి లోన్ వస్తుంది కదా అని చెప్పి కొనుక్కుని ఈ డెట్ ట్రాప్లో అయితే పడిపోతున్నారు. ఎస్, ఇక్కడ ఐఫోన్ అనే కాదు, ఏ వస్తువు అయినా కొనుక్కోవాలి. ఎప్పుడు కొనుక్కోవాలి? ఆ వస్తువు నిజంగా మనకి ఉపయోగపడుతుందంటే కొనుక్కోవాలి. లేదంటే మన దగ్గర ఉన్నటువంటి పాత వస్తువు పాడైపోయింది, అది పని చేయట్లేదు సరిగ్గా అన్నప్పుడే కొనుక్కోవాలి తప్ప మనకి అప్పు దొరుకుతుంది కదా అని చెప్పి ఇలా వస్తువులు వస్తున్నప్పుడు లేదా బిగ్ బిలియన్ డేస్ వస్తున్నప్పుడు అలా కొనుక్కుంటూ పోతే అప్పుల ఊబిలో కూరుకుపోతాం అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇలా చాలా మంది తప్పు చేసి ఈ డెట్ ట్రాప్లో పడిపోతున్నారు. కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఇలా రెగ్యులర్గా వస్తువులు కొనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుద్ది. ప్రతి ఒక్కరిని అలర్ట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసేయండి.